హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఊహించని శుభవార్తనైతే తెలిపారు. రైతుల యొక్క ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నట్లు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు. అదేవిధంగా ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు, మొదటగా ఏ రైతులకు ఎంత డబ్బులు అనేది కూడా రుణమాఫీకి సంబంధించి జమ అవుతాయి, అలాగే ఏం చేస్తే వారి యొక్క ఖాతాలకు డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన వీడియోని అయితే షేర్ చేయండి, వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా రైతులకు ఆర్థికంగా సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో రైతుల ఖాతాలలో ఈ డబ్బులు జమ చేయాలని అయితే నిర్ణయం తీసుకున్నారు. కాకపోతే ఈ డబ్బులు అనేది కూడా అందరి రైతులకైతే జమ అవ్వని, ఈ రైతులకు మాత్రమే వారి యొక్క ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. మొదటగా ఎవరైతే రైతులు మీ యొక్క పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి డబ్బులు అనేది కూడా పొంది ఉన్నారో, ఆ డబ్బులు అనేది కూడా పొంది బ్యాంకుల్లో సకాలంలో వడ్డీ అనేది కూడా తిరిగి చెల్లిస్తున్నారో వారి ఖాతాలలో మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. వెంటనే కూడా ఇంకా ఎవరైనా గోల్డ్ లోన్కి రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా మీ దగ్గర లేనట్లయితే వెంటనే కూడా రెన్యువల్ అనేది కూడా చేయించుకోండి. అలా చేసుకున్న రైతులకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా అయితే జమ అవుతాయని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరూ వెంటనే గోల్డ్ లోన్ రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా రెడీ చేసుకోండి. అలాగే మీకు సంబంధించినటువంటి ఎవరైనా రైతులు కూడా ఉన్నట్లయితే వారికి కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయండి. రుణమాఫీకి సంబంధించి త్వరలోనే మనకి అప్డేట్ అనేది కూడా వెలువడబోతుంది. ₹1,00,000 వరకు రుణమాఫీ చేస్తామని అయితే ఇప్పటికే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. ఇంతకీ ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఒక అర్హత అయితే కలిగి ఉండాలి. పట్టాదారు పాస్బుక్ అనేది కూడా ఖచ్చితంగా ప్రతి రైతు కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్న వారికి మాత్రమే ₹1,00,000 వరకు రుణమాఫీ అనేది కూడా చేయిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక అప్డేట్ అనేది కూడా తెలియజేసింది. మొదటగా ఇప్పటికే అనేక వర్షాల కారణంగా ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో ఎకరానికి ₹13,500 చొప్పున రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా అందజేస్తుంది. అలాగే ఇప్పుడు ఉచిత పంటల బీమా అనే పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా రైతుల ఖాతాలలో త్వరలోనే ₹20,000 వరకు అయితే ఎన్నికల హామీలో భాగంగా విడుదల చేస్తుంది. రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తుంది. ఈ అనేక పథకాలతో పాటు ఇప్పుడు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీకి సంబంధించి కూడా కీలక అప్డేట్ అనేది కూడా రైతులకు తెలియజేశారు. రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అయ్యేందుకు ముఖ్య అప్డేట్ అనేది కూడా మనకు తీసుకొచ్చారు. అలాగే ప్రతి రైతు కూడా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని, అలాగే సకాలంలో రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా, అంటే బ్యాంకులో రుణం పొందినటువంటి రైతులు సకాలంలో రెన్యువల్ అనేది కూడా ఖచ్చితంగా చేస్తుండాలని, రెన్యువల్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ రుణమాఫీకి సంబంధించి నిధులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలపడం జరిగింది. కాకపోతే ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. నిదానంగా చేద్దాంలే, ఎందుకంటే టైం ఉంది కదా అనేసని దయచేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వెంటనే కూడా మీరు మీ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని, అలాగే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలిపింది. వెంటనే కూడా నేను చెప్పిన విధంగా మీరు చేశారంటే మీకు ఎనీ అప్డేట్, అంటే గవర్నమెంట్ పథకాల నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతులకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. కాబట్టి నేను చెప్పిన విధంగా ప్రతి రైతు కూడా చేసి మీ దగ్గర అయితే జిరాక్స్లు అనేది కూడా ఉంచుకోండి. త్వరలోనే
రుణమాఫీకి సంబంధించి కీలక అప్డేట్ అనేది కూడా వెలువడబోతుంది. కాబట్టి అప్డేట్ అనేది కూడా వెలువడిన వెంటనే మన ఛానల్ ద్వారా అయితే వెంటనే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వెంటనే కూడా నిర్లక్ష్యం అయితే చేయకండి. అలాగే మొదటగా ఇప్పుడైతే ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి 36,000 కోట్ల రూపాయలు అయితే రైతుల ఖాతాలలో కూడా జమ చేస్తున్నారు. చెక్కులు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు. కాబట్టి నేరుగా రైతుల యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు తూర్పుగోదావరి జిల్లాలో చెక్కుల పంపిణీ కూడా ప్రతి రైతుకు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే నిత్యావసర సరుకుల పంపిణీ కూడా ఆ యొక్క నియోజకవర్గాల వారీగా ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వారందరూ కూడా రైతులకు నిత్యావసర సరుకులు అనేది కూడా పంపిణీ చేస్తున్నారు. ఈ పథకాలతో పాటు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా డబ్బులు విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇక పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా డబ్బులు పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఈ ప్రభుత్వ పథకాలన్నిటికీ కూడా అర్హులు అవుతారని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు. అలాగే 17వ విడతకు సంబంధించి 2,000 రూపాయలు అనేది కూడా పొందినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి ఏ పథకాలు అనేది కూడా అమలు చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అనేది కూడా పొందినటువంటి రైతులను ముఖ్యంగా అయితే వారిని అర్హులుగా ప్రకటిస్తామని మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా తెలిపారు. కాకపోతే నిజమైన రైతులను గుర్తించి వారికి మాత్రమే పథకానికి సంబంధించి అర్హులైతే వారందరికీ కూడా లబ్ధి పొందేలా చేకూరుస్తామని అయితే మరొకసారి అయితే విజ్ఞప్తి చేశారు. వెంటనే కూడా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకుంటేనే అన్ని పథకాలకు కూడా మీరు అర్హత సాధించగలుగుతారు. మొదటగా అయితే ఖచ్చితంగా మీ యొక్క పట్టాదారు పాస్బుక్ అనేది కూడా ఆధార్ లింక్ చేసుకోవాలి. అలాగే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నట్లుగా గుర్తింపు కార్డు అయితే ఆధార్ కార్డు అనేది కూడా కలిగి ఉండాలి. అలాగే రేషన్ కార్డు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ క్రాప్తో పాటు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కూడా ఖచ్చితంగా చేసుకోమని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా సూచించడం జరిగింది. నిర్లక్ష్యం అయితే చేయకండి. ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి కూడా ఎన్నికల భాగంగా కావచ్చు, ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, సూపర్ 6 పథకాల్లో కూడా ఈ పథకానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది కూడా లేదు. కాకపోతే రైతుల యొక్క ఆర్థిక పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకొని మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు రైతులకు మేలు చేయాలని ఒక ఉద్దేశంతో రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి 1,00,000 రూపాయల వరకు రుణం అనేది కూడా అందజేస్తామని అయితే మనకు త్వరలోనే తీపి కబురు కూడా అందించబోతున్నారు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. కాకపోతే ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని అయితే ఇప్పటికే క్యాబినెట్ మీటింగ్లు కూడా నిర్వహించడం జరిగింది. అందరి సమక్షంలో కూడా ఈ పథకానికి సంబంధించి కీలక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. వెంటనే కూడా నేను చెప్పిన పత్రాలు అనేది కూడా మీరు రెడీ చేసుకుంటేనే ఈ పథకానికి కూడా మీరు అర్హులు అవుతారు. విడుదల చేసిన వెంటనే కూడా మీరు అప్లై చేసుకుంటారు. దయచేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. నిర్లక్ష్యం చేయకుండా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి. అలాగే ఒక ఇంట్లో ఎంతమంది రైతులు ఉంటే అందరికీ డబ్బులు అనేది కూడా వేస్తారా అంటే ఖచ్చితంగా ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే అర్హత ఉంటుంది. వారికి మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ చేస్తారు. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్ ఎవరైతే ఉన్నా కూడా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉన్నా కూడా వారైతే అనర్హులు అవుతారు. ఖచ్చితంగా అయితే రేషన్ కార్డు కలిగి ఉండాలి. కాబట్టి ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే పట్టాదారు పాస్బుక్, అదేవిధంగా ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్, గోల్డ్ లోన్ రెన్యువల్ ప్రూఫ్లు, అలాగే మీరు వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాప్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా మీ దగ్గర ఉంటేనే ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు. అదేవిధంగా 1,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా త్వరలోనే అధికారికంగా డేట్ ఫిక్స్ చేసి రైతులకు శుభవార్తను కూడా అందించబోతుంది. దయచేసి నిర్లక్ష్యం చేయకండి. నేను అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోండి. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.